హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మా కృష్ణయ్య అదే ప్లేస్ లోకి వచ్చేసాడనమాట. కొత్త కృష్ణయ్యని అయితే తెచ్చుకున్నానండి. దీన్ని బట్టి నేను ఒక వీడియోలో చూశాను. నాకు ఈ బొమ్మ ఒకటి ఇరిగిపోయి మళ్ళీ ఇంకోటి తెచ్చుకుంటే ఎంత ఆనందపడ్డానో నేను ఒక వీడియో చూశానండి. అది చూశాక నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక అమ్మాయి తన భర్త అనుమానించాడని చెప్పేసి పక్కన 2 సంవత్సరాల పిల్లోడిని పెట్టి లైవ్ లో వీడియో తీసి నేనే తప్పు చేయలేదని వాళ్ళ ఆయనకి చెప్పి మరీ సూసైడ్ చేసుకుని చనిపోయిందండి. ఆ పక్కన ఆ 2 సంవత్సరాల బాబు వాడికి ఆళ్ళమ్మ ఏం చేస్తుందో తెలీక, ఆళ్ళమ్మ చనిపోయిందో, బతికుందో గూడా తెలీక లేని పరిస్థితిలో వాడున్నాడు. కానీ నిన్ను అనుమానించాడని, నీ భర్త కోసం ఏదో నిరూపించాలని నువ్వు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆ అమ్మాయి. కానీ ఆ తర్వాత ఆ 2 సంవత్సరాల బాబు అనుభవించే వేదన ఎవరన్నా ఆలకిస్తాడా అండి? నిన్ను ఈ రోజు అనుమానించాడే, అలాంటి అనుమానించిన భర్త రేపు నిన్ను ఆ పిల్లోడిని ఎలా చూస్తాడని నమ్మింది ఆ పిల్ల. నువ్వు ఒక్క నిమిషం ఆలోచించకుండా తీసుకున్న ఆవేశంలో నిర్ణయం నీ పిల్లోడికి జీవితాంతం శిక్షేసింది. నువ్వు మంచో చెడో అయినా నిరూపించుకోవాలంటే అది బతికి నిరూపించుకోవాలి. ఎవరో నమ్మాలని వాడి కోసం మనం ప్రాణాలు తీసుకోకూడదు. మనం జన్మనిచ్చిన పిల్లల కోసం ఆలోచించాలి. నువ్వేంటో నీకు తెలిసినప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఇవాళ వాడికి ఏమైంది, ఈ రోజు నేను ఈ బొమ్మ ఇరిగిపోతే ఇంకో బొమ్మ తెచ్చుకున్నా. అలాగే తను కూడా తను పోయింది తన భార్య ఇంకో భార్యను తెచ్చుకుంటాడు, మళ్ళీ పిల్లల్ని కంటాడు, తన సంసారం సాగిపోద్ది.